ఇక్కడ మనకి ఆన్ ద వేలో మనకి తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. అన్న మీ పేరు? అన్న ఎక్కడి నుంచి? తెలంగాణ ఆదిలాబాద్ నుంచి. తెలంగాణ ఆదిలాబాద్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. మీరైతే మాత్రం పక్కాగా యాత్రకి వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా ఏంటంటే గంగా హారతి చూసుకొని మీరైతే స్టార్ట్ అవ్వండి. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్క హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా కేదార్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. బట్ కానీ కొంతమంది ఏంటంటే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతూ ఉంటారు. అది ఏంటి మెయిన్ కారణాలు? అక్కడ వెదర్ కొంచెం మంచిగా ఉండదు, అండ్ అలానే ఏంటంటే ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే కేదార్నాథ్ యాత్రని పోస్ట్పోన్ చేసుకుంటూ అయితే ఉంటారు భయపడి. దానికి తోడేంటంటే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయితే జరుగుతూ ఉంది కదా, దీని కారణం కూడా ఈ భయం వల్ల కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే కేదార్నాథ్ యాత్రకి వెళ్ళడం లేదు ఈ సంవత్సరం 2025లో. మెయిన్గా యుద్ధం వల్ల ఎవరన్నా భయపడి కేదార్నాథ్ యాత్రకి వెళ్లకుండా ఉంటే వాళ్ళైతే మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, కేదార్నాథ్ వచ్చేసి మీకు ఉత్తరాఖండ్ స్టేట్లో అయితే ఉంటుంది. ఉత్తరాఖండ్ వచ్చేసి మీకు చైనా బార్డర్ దగ్గర అయితే ఉంటుంది. సో పాకిస్తాన్ బార్డర్ ఈ సైడ్ అయితే ఉండదు. సో ఉత్తరాఖండ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరెవరన్నా కేదార్నాథ్ యాత్ర అండ్ అలానే బద్రీనాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా ఏంటంటే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎటువంటి వార్ సిచ్యువేషన్ భయపడకుండా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ కూడా ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి ఎటువంటి వార్ జరగట్లేదు కాబట్టి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ మహాదేవుని ఆశీస్సులు నా మీద ఉండడం వల్ల నేను 2023, 2024, 2025లో కూడా కేదార్నాథ్ యాత్ర కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. మీరెవరన్నా కేదార్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు కేదార్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలి మీ ఇంటికాడ నుంచి, అండ్ అలానే కేదార్నాథ్ యాత్రకు పోయేటప్పుడు మనం ఏ ప్రదేశాల్లో ఉండాలి, అండ్ అలానే ఏంటంటే కేదార్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు మధ్యలో చూడవలసిన ప్రదేశాలు, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్గా మీ ముందుకి ఇంకొక అద్భుతమైన విషయాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. దాదాపు నాకు ఒక 5 years ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ మెయిన్గా ఈ చార్ధామ్ యాత్ర ఇవన్నీ కూడా ఏంటంటే నాకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అందువల్ల ఏంటంటే చార్ధామ్ యాత్ర ప్యాకేజెస్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. స్టార్ట్ చేద్దాం కాదు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. వంశీ టూర్స్ అని ఒక ట్రావెల్ కంపెనీ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రావెల్ కంపెనీలో ఏంటంటే నేను మిమ్మల్ని దగ్గరుండి చార్ధామ్ యాత్రకు తీసుకొని పోతాను. ఇంకెవరన్నా చార్ధామ్ యాత్ర కాకుండా దోదాంకి వెళ్ళాలనుకుంటారు, కేదార్నాథ్, బద్రీనాథ్, ఆ రెండింటికి కూడా అయితే తీసుకొని పోతాను. ఇవన్నీ కాకుండా ఓన్లీ ఒక యాత్ర కేదార్నాథ్ యాత్రకు కూడా వెళ్ళాలనుకుంటారు వాళ్ళందరినీ ఏంటంటే ఆ యాత్రకైతే తీసుకొని పోతాను. మన ట్రావెల్ ఏజెన్సీ తరఫున నేను దగ్గరుండి అయితే తీసుకొని పోతాను. మంచి హోటల్స్లో స్టే ఉంటుంది, అండ్ అలానే ఏంటంటే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే నేను దగ్గర ఉంటాను కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకునే బాధ్యత అయితే నేనైతే తీసుకుంటాను. మన ప్యాకేజ్ ఏంటంటే ఢిల్లీ టు ఢిల్లీ అయితే ఉంటుంది. సో మీరు రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో దిగారనుకోండి, అక్కడి నుంచి మిమ్మల్ని పిక్ చేసుకొని మళ్ళీ ఢిల్లీలో వదిలిపెట్టేదాకా మొత్తం ఏంటంటే మన బాధ్యత అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం రాకుండా. చార్ధామ్ యాత్ర అంటే తెలుసు కదా, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 ప్రదేశాలు ఏంటంటే చార్ధామ్ యాత్ర అయితే అంటారు. దోదాం అంటే కేదార్నాథ్, బద్రీనాథ్. ఇంకా మీరు ఒకదాం వెళ్ళాలి అనుకుంటే ఏదైనా మనం అయితే తీసుకొని పోతాము. నేనేంటంటే జూన్ 1st వీక్లో ఫస్ట్ బ్యాచ్ని అయితే తీసుకొని పోదామని అయితే అనుకుంటా ఉన్నా. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే కనిపిస్తూ ఉంది కదా, మీరైతే ఫోన్ చేయండి. మీకు డీటెయిల్గా షెడ్యూల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, నేను దగ్గరుండి మిమ్మల్ని యాత్రకైతే తీసుకొని పోతాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద హర్ హర్ మహాదేవ్ అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అయితే షేర్ చేయండి. అండ్ పక్కాగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేను నెల్లూరులోని రైల్వే స్టేషన్కి అయితే వెళ్తా ఉన్నాను. మనం కేదార్నాథ్ యాత్రకు వెళ్ళాలి అంటే మనం మొదటగా ఏంటంటే ఢిల్లీకి అయితే రీచ్ అవ్వాలి. ఢిల్లీకి వెళ్ళాలి అంటే 2 ways గుండా మనం ఏంటంటే ఢిల్లీకి అయితే రీచ్ అవ్వచ్చు. ఒకటి ట్రైన్లో వెళ్ళొచ్చు, ఇంకోటి ఏంటంటే ఫ్లైట్లో అయితే వెళ్ళొచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకొని మీరు ఢిల్లీకి అయితే రీచ్ అవ్వాలి. నేను వచ్చేసి నెల్లూరు రైల్వే స్టేషన్లో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో ఇప్పుడు నేను వచ్చేసి ఢిల్లీకి అయితే వెళ్తా ఉన్నాను. నేను సెకండ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాను. ఓవరాల్గా మనకు ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ అమౌంట్ అయితే పడింది. ఇది తర్వాత రోజు మార్నింగ్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను. నైట్ మంచిగా నిద్రపోవడం అయితే జరిగింది. ఎర్లీ మార్నింగ్ నేను లేచేసరికి 9:30 అయితే అవుతా ఉంది. ఈ ట్రైన్ మెయిన్గా ఇప్పుడు నేను ట్రావెల్ అవుతున్నాను కదా, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్, ఇది చాలా స్టేషన్స్లో ఆపుకుంటే అయితే వెళ్ళద్ది. దాదాపు ఇప్పుడు నేను నెల్లూరులో అయితే ఎక్కాను కదా, నెల్లూరు నుంచి మనం ఢిల్లీకి వెళ్ళేదానికి దాదాపు 32 గంటలు అయితే పట్టద్ది.
అదే ఇంకో కొన్ని ట్రైన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దొరంతో ఎక్స్ప్రెస్ కానీ, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ కానీ, కొన్ని ఎక్స్ప్రెస్లు అయితే ఉంటాయి. అవి ఏంటంటే జస్ట్ మీకు ఏంటంటే 24 అవర్స్లోనే తీసుకొని పోతాయి. జస్ట్ ఏంటంటే అవి ఏంటంటే ఒక 7 to 8 స్టాప్స్లోనే అయితే ఆపద్ది. బట్ కానీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది కదా, దాదాపు 30 స్టేషన్లు అయితే ఆపద్ది. అందువల్ల ఏంటంటే కొంచెం నిదానంగా వెళ్ళద్దు కాబట్టి మనం ఢిల్లీకి వెళ్ళేదానికి కొంచెం టైం అయితే పట్టుద్ది. ఆల్మోస్ట్ మనం చూడండి నాగ్పూర్కి అయితే వచ్చేసాం. దూరంగా మీకు కనిపిస్తూ ఉంది కదా మెట్రో అయితే వెళ్తూ ఉంది. నాగ్పూర్ కూడా ఏంటంటే మనకి మెట్రో సిటీ. ఇంకా దాదాపు ఒక 20 minutes అయితే ట్రావెల్ అయితే అవ్వాలి నాగ్పూర్కి వెళ్ళాలి అంటే. మీరు కూడా ఎవరన్నా ట్రైన్లో ట్రావెల్ అవుతూ ఉంటే మీకు ఫుడ్ అనేది నచ్చలేదు అనుకోండి, ట్రైన్లో ఇచ్చేది మీరేంటంటే మెయిన్ జంక్షన్లు అయితే వస్తాయి కదా, నాగ్పూర్ కానీ విజయవాడ కానీ ఇట్లాంటి జంక్షన్లు వస్తాయి చూడండి. మీరేంటంటే ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు, జొమాటోలో పెట్టుకోవచ్చు, స్విగ్గీలో పెట్టుకోవచ్చు, రైల్ యాత్రి అని కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. వాటిలో మీరు ఏంటంటే ఫుడ్ పెట్టుకున్నారనుకోండి, మీకేంటంటే మీ సీట్ దగ్గరికి ఫుడ్ అయితే తీసుకొని వస్తారు. మీరు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మీరు నచ్చిన ఫుడ్ అయితే తినొచ్చు. నాగ్పూర్ జంక్షన్కి రావడం అయితే జరిగింది. నేను జొమాటోలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. డైరెక్ట్గా ఏంటంటే మన బెర్త్ అయితే ఉంటుంది కదా, మన బెర్త్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ఇదండి ఫుడ్ అయితే తింటా ఉన్నాను. ఎందుకంటే ఈ ట్రైన్లో నాకేంటంటే ఫుడ్ అయితే పడదు. అందువల్ల ఏంటంటే మెయిన్ జంక్షన్స్ అయితే వస్తాయి కదా, అక్కడ ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టుకుంటాను. డైరెక్ట్గా మనం ట్రైన్లో బెర్త్ అయితే ఉంటుంది కదా, అక్కడికి తీసుకొని అయితే వస్తారు. ట్రైన్లో ఫుడ్ బాగా తినిన తర్వాత ఆటోమేటిక్గా నిద్ర అయితే వస్తుంది. నేను మంచిగా నిద్రపోవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అవుతా ఉంది. ఈ గ్రాండ్ ట్రంక్ ఎందుకు ఎక్కానా అనిపిస్తూ ఉంది. అంటే మేబీ ఏంటంటే అన్ని స్టేషన్స్లో ఆపద్దు, కానీ బేసిక్గా నేను ఏంటంటే దీనికంటే ఇంకా స్పీడ్ పోయే ట్రైన్స్ అయితే ఎక్కాను కదా, సో దానివల్ల ఏంటంటే ఇది చాలా బోర్గా అయితే అనిపిస్తూ ఉంది. ఇంకేంటంటే మనం ఒక 30 to 45 minutesలో మనం భోపాల్కి అయితే వెళ్తాం. మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్ మనకి. దేవుడా దాదాపు 32 గంటల జర్నీ అయితే చేసాం ఆ జీటీలో, గ్రాండ్ ట్రంక్లో. నెల్లూరు నుంచి ఢిల్లీకి వచ్చేదానికి మనకి 32 గంటలు అయితే పట్టింది. ఎందుకంటే ఈ జీటీ ట్రైన్ వచ్చేసి ఎక్కువ స్టాప్స్లో ఆపద్ది కాబట్టి కొంచెం లేట్ అయితే అవుద్ది. మీ దగ్గర టైం ఉండి ఆ 2000 3000 మిగిలించుకోవాలనుకుంటే ట్రైన్లో అయితే రండి ఎక్కడి నుంచి అయినా ఢిల్లీకి. లేదు మీ దగ్గర టైం లేదు, ఒక 2000 3000 ఎక్స్ట్రా అయినా ప్రాబ్లం లేదనుకుంటే శుద్ధంగా ఢిల్లీకి ఫ్లైట్లో అయితే వచ్చేయండి. ఢిల్లీకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఢిల్లీ నుంచి హరిద్వార్ అయితే వెళ్ళాలి. హరిద్వార్కి వెళ్ళేదానికి ఎటువంటి ఫ్లైట్ ఫెసిలిటీ అయితే లేదు. సో అందువల్ల ఏంటంటే మనం ఢిల్లీ నుంచి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఏంటంటే హరిద్వార్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, డైరెక్ట్గా ఢిల్లీకి వచ్చిన తర్వాత హరిద్వార్కి అయితే వెళ్ళరు. వన్ డే ఇక్కడ ఢిల్లీలో స్పెండ్ చేసి ఢిల్లీలో ఏదైతే మెయిన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా చూసేదానికి, ఆ ప్లేసెస్ చూసిన తర్వాత హరిద్వార్కి అయితే వెళ్తారు. మీరు కూడా ఏంటంటే ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మీరు ఆ ప్లేసెస్ చూసారనుకోండి, డైరెక్ట్గా హరిద్వార్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరన్నా ఢిల్లీకి వచ్చారనుకోండి, మెయిన్గా ఒక 3 to 4 ప్లేసెస్ అయితే ఉంటాయి చూసేదానికి. రెడ్ ఫోర్ట్ ఒకటి, ఇండియా గేట్ ఒకటి, దాని తర్వాత అక్షర్ధామ్ టెంపుల్ ఒకటి. ఇంకెవరన్నా షాపింగ్ చేసుకోవాలనుకుంటే సరోజినీ నగర్ మార్కెట్ అయితే ఉంటుంది, అక్కడ ఏంటంటే మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అదేంటంటే కొంచెం ప్రైజెస్ అనేవి తక్కువగా అయితే ఉంటాయి. ప్రజెంట్ నేను వచ్చేసి రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేసాను. మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇదేంటంటే అజ్మీరీ గేట్ అని అయితే అంటారు. ఇలానే కొంచెం మనం ముందుకెళ్ళామనుకోండి హల్దీరామ్స్ అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన ప్రయాణం అయితే సాగిద్దాం. బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇదే హల్దీరామ్ మండలాన్ని. ఇక్కడ మీకు KFC చాలా అయితే ఉంటాయి, మీరు ఏదైనా తినొచ్చు. ప్రెజెంట్ ఏంటంటే హల్దీరామ్ వచ్చేసి క్లోజ్ చేస్తున్నారు, 8:30కి అయితే ఓపెన్ చేస్తారంట. ప్రెజెంట్ టైం వచ్చేసి 7 అయితే అవుతా ఉంది. నేను ఇప్పుడే బస్ అయితే బుక్ చేసుకున్నాను. మనం ఏంటంటే ఇప్పుడు కాశ్మీరీ గేట్ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. సో అక్కడికి ఏంటంటే మనకి పికప్ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మనం హరిద్వార్కి అయితే వెళ్ళాలి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కాశ్మీరీ గేట్ కూడా ఎంత ఒక 3 to 4 kilometers అయితే ఉంటుంది. మీరు ఏంటంటే ఇక్కడ షేరింగ్ ఆటోస్ కూడా అయితే ఉంటాయి, మీరు ఆటోల్లో కూడా వెళ్ళొచ్చు. నేను ఎందుకులే అని చెప్పి మెట్రోనే చూస్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. హల్దీరామ్ ఉందని చెప్పాను కదా, దాని పక్కనే మనకి ఇక్కడ చూడండి, సో స్టేషన్ ఎంట్రీ 2 అని ఉంది చూడండి. సో స్టేషన్ ఎంట్రీ 2 అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి, మెట్రో లోపలికి. మెట్రో టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాను. జస్ట్ ఏంటంటే మన దగ్గర ఒక 20 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి కూడా ఎంత 2 స్టాపుల్లోనే మనకి ఏంటంటే కాశ్మీరీ గేట్ కూడా అయితే వస్తుంది. మీరు ఎవరైనా న్యూఢిల్లీకి వస్తే శుద్ధంగా బయటకు వెళ్ళి ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళిపోండి. ఇక్కడ లోపలికి వచ్చి లగేజ్ మళ్ళీ చెక్ చేసి మీరు టికెట్ తీసుకునే లోపల ఆ పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్ది.
మెట్రో స్టేషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత కాశ్మీరీ గేట్ దగ్గర మనకు అక్కడే బస్ స్టాండ్ కూడా అయితే ఉంటుంది. ఇంకా బస్ స్టాండ్లో ఏంటంటే మన లగేజ్ అంతా చెక్ చేసిన తర్వాత సో పిల్లర్ నెంబర్ 7, 8 అయితే ఉంటుంది. అక్కడ కానీ మనం వెయిట్ చేసామనుకోండి, ప్రైవేట్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సెస్ కానీ అక్కడికైతే వస్తాయి. హరిద్వార్కి వెళ్ళేదానికి, రిషికేష్కి వెళ్ళేదానికి. నేను లక్ష్మీ హాలిడేస్లో బస్ అయితే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ బస్సులోనే ట్రావెల్ అవుతా ఉన్నాను హరిద్వార్కి. ఢిల్లీ నుంచి హరిద్వార్కి జస్ట్ నాకు ఏంటంటే 500 రూపీస్ అమౌంట్ అయితే పడింది. సో స్లీపర్ కోచ్ అయితే బుక్ చేసుకున్నాను. దాదాపు ఒక 3 గంటలు జర్నీ చేసిన తర్వాత ఇంకొక గంటలో మనం హరిద్వార్కి రీచ్ అవుతాం అని చెప్పి అనుకునే లోపలే ఇప్పుడే మనోడు లంచ్ బ్రేక్ అయితే ఆపడం అయితే జరిగింది. బస్సు అయితే అక్కడైతే ఆపేశారు. రెస్టారెంట్ అయితే ఇదే. ఆ రెస్టారెంట్లో ఫుడ్ తిని ఇప్పుడే ఇంకా బస్సులోకి అయితే వచ్చాను. ఫుడ్ అయితే మాత్రం దారుణంగా అయితే ఉందబ్బా, బాగాలేదు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళామనుకో అక్కడ ఏది మంచిగా చేస్తారో అదే తినాలా. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ రోటీలు కానీ పన్నీర్ కర్రీస్ మంచిగా అయితే చేస్తారు, మనం అయ్యే తినాలా. అవి కాకుండా మన సైడ్ ఫుడ్ ఇక్కడ ఉందని చెప్పి మన సైడ్ ఫుడ్ తిన్నాం అనుకో అవి దరిద్రంగా అయితే ఉంటాయి. భగవంతుడా, మొత్తానికి మనం హరిద్వార్కి అయితే రీచ్ అయిపోవడం అయితే జరిగింది. బస్సులోంచి దిగిన తర్వాత హరిద్వార్లో రైల్వే స్టేషన్ దగ్గరగా దాదాపు నేను 7 నుంచి 8 హోటళ్ళు సెర్చ్ చేయడం అయితే జరిగింది. అన్ని హోటల్స్ లోపలికి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాత ఫైనల్ గా నాకేందంటే ఒక హోటల్ అయితే చాలా మంచిగా అయితే నచ్చింది. రూమ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. బెడ్ కూడా చాలా బాగుంది, వాష్రూమ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. రూమ్ తీసుకున్న తర్వాత దాదాపు ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడే ఫ్రెష్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 5:30 అయితే అవుతా ఉంది. ఈవినింగ్ టైము హరిద్వార్లో మనకి ఏంటంటే గంగా హారతి అయితే జరగద్ది. హరిద్వార్లోని ఈవినింగ్ టైం గంగా హారతి జరగద్ది. అండ్ అలానే మీకు ఏంటంటే రిషికేష్లో కూడా గంగా హారతి జరగద్ది. మీరు ఒకవేళ ఈవినింగ్ టైంలో కానీ కుదరకపోతే ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో కూడా ఏంటంటే మీకు గంగా హారతి అయితే జరగద్ది. బయటకైతే వచ్చేసాను. ఆపోజిట్లో మీకు ఒక హోటల్ అయితే కనిపిస్తుంది కదా, హోటల్ కృష్ణాజీ. ఈ హోటల్లో మనం ఉండింది. ఈ వేళలో మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకోండి, రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే మనకి సర్వీస్ ఆటోలు అయితే ఉంటాయి, ఎలక్ట్రిక్ ఆటోలు. సర్వీస్ ఆటోలో నేను ఇప్పుడు వచ్చేసి గంగా హారతి జరిగే ప్రదేశమైన హరికి పౌడి అనే ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాను. సర్వీస్ ఆటో కాబట్టి జస్ట్ ఏంటంటే ఒక పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటారు అంతే. ఆన్ ద వేలో నాకు ఇక్కడ ఒక అన్న కూడా పరిచయం అయితే జరిగింది. అన్న ఎక్కడి నుంచి? తెలంగాణ ఆదిలాబాద్ నుంచి. తెలంగాణ ఆదిలాబాద్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. సో అన్న యాక్చువల్గా ఒకే ఆటోలో కలిసి మాట్లాడుకొని రావడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది అన్న ఇట్లా చూస్తుంటే? బాగుంది. వారణాసి వెళ్ళారు ఇప్పుడన్నా? వారణాసి వెళ్ళాను. వారణాసి వెళ్తే ఇంకా నార్మల్గానే ఉంటుంది, బట్ కానీ ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్, అదొక డిఫరెంట్ ఫీలింగ్. రావడం ఫస్ట్ టైం. ఓకే. అండ్ ముందు పక్కన చూడండి, మీకు గంగా రివర్ అయితే ఫ్లో అవుతా ఉంది కదా, అక్కడ మనకి గంగా హారతి అయితే జరగద్ది. సో మీరైతే మాత్రం పక్కాగా యాత్రకి వెళ్ళేటప్పుడు కన్ఫామ్ ఏంటంటే గంగా హారతి చూసుకొని మీరైతే స్టార్ట్ అవ్వండి. హరిద్వార్లోని గంగా హారతి ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ అలానే ఏంటంటే రిటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చి రిషికేష్ అయితే ఉంది కదా, రిషికేష్లో కూడా గంగా హారతి అయితే ఉంటుంది. సో 2 దిక్కులు కూడా ఏంటంటే మీరు కవర్ అయితే చేసుకోవచ్చు. వ్యూ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో ఇక్కడ. హరిద్వార్ ఏమన్నా అసలుకి నెక్స్ట్ లెవెల్ ప్లేస్ అబ్బా. అండ్ అక్కడ దూరంగా మనకి శివయ్య స్టాచ్యూ కూడా అయితే ఉంది. ఆపోజిట్లో మీకు దూరంగా కొండలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ కొండల మీద ఏంటంటే మానసాదేవి టెంపుల్ అయితే ఉంటుంది. మీరు ఆ టెంపుల్ కూడా అయితే కవర్ చేసుకోవచ్చు. మీరు ఆ కొండ ఎక్కాలి అంటే మీరు ఏంటంటే నడవాల్సిన అవసరం లేదు, మీకు రోప్ వే అయితే ఉంటుంది. రోప్ వేలో మీరు పైకి వెళ్ళి ఏంటంటే మానసాదేవి అమ్మవారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎంత హెవీగా చూడండి గంగామాత ప్రవహిస్తూ ఉందో, చాలా పవర్ఫుల్గా అయితే ప్రవహిస్తూ ఉందబ్బా. అసలుకి వరదలు వస్తాయి కదా, అప్పుడప్పుడైతే మాత్రం ఈ బ్రిడ్జిలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అయితే మునిగిపోతాయి. చాలా పవర్ఫుల్గా అయితే గంగామాత అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ మీకు మెయిన్గా గంగా హారతి అయితే జరగద్ది. అండ్ అలానే మీకు ఏంటంటే రైట్ సైడ్లో కూడా గంగా హారతి అయితే జరగద్ది. మీరు ఎవరన్నా గంగా హారతిని దగ్గర నుంచి చూడాలనుకుంటే మీరు 3కి లేదంటే 2:30, 4 ఆ టైంలో ముందే వచ్చి ముందైతే కూర్చోనండి. మీరు 6:30, 6కి లేదంటే 5:30 ఆ టైంలో వచ్చారనుకోండి, చాలా మంది భక్తులు అయితే ముందే వచ్చి ఉంటారు కాబట్టి మీరు దూరం నుంచి అయితే గంగా హారతి అయితే చూడాల్సి వస్తుంది. మనకి ఎగ్జాక్ట్గా గంగా హారతి వచ్చేసి 6:30, 7 ఆ మధ్యలో మనకి గంగా హారతి అయితే జరగద్ది.
గంగా హారతి జరుగుతున్నప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. మ్యాక్సిమం ఏంటంటే ఒక 7 to 8 మెంబర్స్ నాతోనే మాట్లాడారు మనల్ని గుర్తుపట్టి. ఇంకా ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారో మీరే అయితే అర్థం చేసుకోండి. గంగా హారతి అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు, గంగా హారతి అయిపోయింది కదా చూసేసాం కదా అని చెప్పి వెనక్కి తిరిగి అయితే వెళ్ళిపోతారు. మీరెవరు అలా అయితే చేయగాకండి. మనకేందంటే ఇక్కడ టెంపుల్స్ అయితే ఉంటే మీరు టెంపుల్స్ దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి. అప్పుడే మీకు ఏంటంటే ఆ గంగా హారతి పరిపూర్ణంగా కంప్లీట్ అయిపోయినట్టు. గంగా హారతి అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే వెళ్తా ఉన్నాను రూమ్కి. ఆన్ ద వే ఏంటంటే నాకు అన్న అయితే పరిచయం అవడం అయితే జరిగింది. సో అన్నది వచ్చేసి వైజాగ్, అన్న కూడా ఏంటంటే చార్ధామ్ యాత్రకి అయితే వెళ్తా ఉన్నాడు. అన్న పేరేం పేరు అన్న మీరే చెప్పండి. చైతన్య. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? సో అన్న సో చైతు ఎక్స్ప్లోర్ అని అన్నకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో అన్నకు కూడా ఏంటంటే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఎంతమంది ఉన్నారన్న సబ్స్క్రైబర్స్? ఉన్నారన్న. చాలా తక్కువ బడ్జెట్లో చార్ధామ్ యాత్ర చేస్తున్నాము. సో అది మీ అందరికీ హెల్ప్ అవుద్ది. వీడియోస్ కొంచెం డివోషనల్ ట్రిప్స్ చేసే వాళ్ళు కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి, ఓన్లీ మసాలా కాకుండా. టెంపుల్ నుంచి బయటకు రాగానే ఏంటంటే మీకు మార్కెట్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే ఉంటాయి. మీకు నచ్చితే అన్నీ అయితే ట్రై చేయొచ్చు. అండ్ అలానే ఏంటంటే చాలా మంది షాపింగ్ కూడా చేయాలనుకుంటారు కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ షాపింగ్ ఏరియా కూడా అయితే ఉంటుంది. సో మీరు కొంచెం బడ్జెట్లోనే షాపింగ్ అయితే చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే బార్గెన్ అయితే చేయండి. ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు, మీరు తక్కువ ప్రైస్కి తీసుకునేదానికైతే ట్రై చేయండి. డైరెక్ట్గా గంగా హారతి చూసుకొని వచ్చిన తర్వాత రూమ్కి వచ్చి నిద్రపోవడం అయితే జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అయితే అవుతా ఉంది. 4:30కి ఉదయాన్నే లేచి ఇప్పుడు మనకి ఏంటంటే హరిద్వార్లో రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి బస్సెస్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా ఏంటంటే మనం కేదార్నాథ్కి వెళ్ళేదానికి సోన్ప్రయాగ్ వరకు ఏంటంటే మనకు బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నేనేంటంటే ఆ బస్సులో అయితే వెళ్ళట్లేదు. నేనేంటంటే ఒక ప్యాకేజ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే రేపు మనం స్టార్ట్ చేయాలి అంటే మనకి కొంచెం దాని గురించి నాలెడ్జ్ అయితే కావాలి కాబట్టి ఒక బెస్ట్ ప్రైస్లో ఏంటంటే మనకి ప్యాకేజ్ అయితే దొరికింది. ప్రెసెంట్ నేను చూడండి హరిద్వార్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే సోన్ప్రయాగ్ వెళ్ళేదానికి మీకు బస్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. బట్ కానీ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అవైలబిలిటీ అయితే ఉంటుంది. అటు కాకుండా ఏంటంటే క్యాబ్స్ కూడా అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి షేరింగ్ పాయింట్ ఆఫ్ లో. మీరు అట్లా కూడా ఏంటంటే హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ అయితే వెళ్ళొచ్చు. మెయిన్గా మీరు కేదార్నాథ్ యాత్రకి చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అంటే మీకు రిజిస్ట్రేషన్ అయితే మెయిన్గా అయితే ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రాబ్లం అయితే అయిపోద్ది. మీరు ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే హరిద్వార్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరిని అడిగినా ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ గురించి అయితే చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఏంటంటే ఆఫ్లైన్లో రిజిస్టర్ అయితే చేయించుకోవచ్చు. అలా కాకుండా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే గూగుల్లో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ కొట్టారనుకోండి మీకు ఈ విధంగా ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అయితే ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ చూడండి మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేము, మొబైల్ నెంబరు, దాని తర్వాత ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇలా మీరు సైన్ అప్ అయ్యారనుకోండి, సైన్ అప్ అయిన వెంటనే వచ్చేసి మీకు కింద ఏంటంటే లాగిన్ అవ్వమని అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబరు, పాస్వర్డ్, ఆ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యారనుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు డేట్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారనుకోండి మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్టు. అప్పుడు వెంటనే మీకు ఏంటంటే యాత్రకు సంబంధించిన పాస్ కూడా మీకైతే వస్తుంది. హరిద్వార్ రైల్వే స్టేషన్కి రావడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ మీకు టెంపో అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ టెంపోలో వచ్చేసి మనం కేదార్నాథ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏంటంటే కేదార్నాథ్కి అయితే వెళ్ళము, గుప్త కాశీ అయితే వస్తుంది. గుప్త కాశీలో ఈరోజు నైట్ అయితే స్టే అవ్వాలి. అండ్ మెయిన్గా మీకు ఇంకోటి అయితే చెప్పలేదు, ఈ యాత్రకి ఏంటంటే నేను ఒక్కనైతే పోవట్లేదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా అయితే వస్తూ ఉన్నాడు. బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉన్నాడు కదా నా ఫ్రెండ్, నేనైతే వెళ్తా ఉన్నాం. ఇక్కడ మీకు అందరూ అయితే కనిపిస్తూ ఉన్నారు కదా, వీళ్ళతోనే ఇప్పుడు మనం ఏంటంటే దోదాం అయితే చేస్తూ ఉన్నాం. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకేంటంటే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో సత్యనారాయణ మందిర్ అయితే ఉంటుంది. ఎవరన్నా యాత్రకి వెళ్ళేటప్పుడు పక్కాగా చాలా మంది కూడా ఏంటంటే ఇక్కడ ఆగి సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఏంటంటే యాత్రకైతే వెళ్తూ ఉంటారు. మీరు కూడా ఆ విధంగానే చేయండి. మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి ముందుకైతే వెళ్తా ఉన్నాం. మీరు ఎవరన్నా ఓన్ వెహికల్స్లో చార్ధామ్ యాత్రకు వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేయండి. దాదాపు 2 hours జర్నీ చేసిన తర్వాత యాసి అనే ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఆపడం అయితే జరిగింది. మేము చూడండి పన్నీర్ పరాటా ఆర్డర్ చెప్పుకోవడం అయితే జరిగింది. మంచిగా తిని ఇంకా చూడండి మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మీరెవరన్నా జర్నీలు చేస్తున్నప్పుడు మెయిన్గా ఘాట్ సెక్షన్లో చేస్తున్నప్పుడు లైట్గా ఫుడ్ తీసుకోండి. హెవీగా అయితే తినొద్దు. హెవీగా తిన్నారనుకోండి ఈ జర్నీ పర్లేదనుకోండి మళ్ళీ ఏంటంటే వామిటింగ్స్ ఇవన్నీ అయితే అవుతాయి. ప్రజెంట్ మనం వచ్చేసి దేవప్రయాగ్ దగ్గర అయితే ఉన్నాం. దేవప్రయాగ్లోనే మనకి ఏంటంటే గంగా నది పుట్టే ప్రదేశం వచ్చేసి దేవప్రయాగే. 2 నదులు ఇక్కడ కలిస్తే 2 నదులు కలిసి గంగామాతగా ఇక్కడైతే ప్రవేశిస్తుంది. మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ పక్కనే
ఇక్కడ చూడండి మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇలా కిందకి వెళ్ళేదానికి వే అయితే ఉంటుంది. ఇలా నడుచుకుంటూ మనం కిందకైతే వెళ్ళిపోవాలి. స్టెప్స్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి అబ్బా. దిగేటప్పుడు దిగేయచ్చు కానీ ఎక్కేటప్పుడు ఎట్లా ఉంటుందో చూడాలా. కిందకైతే నడుచుకొని అయితే వచ్చేసాం. 3 సార్లు వస్తే నేను ఇదేనండి ఫస్ట్ టైం కిందకైతే రావడం. ఎగ్జాక్ట్గా మనం చూడండి గంగా నది పుట్టే ప్రదేశంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి మీకు సంగమం అయితే జరుగుతూ ఉంది కదా. కుడిపక్క నుంచి ఏంటంటే మనకి గంగోత్రి నుంచి భగీరథి రివర్ అయితే వస్తుంది. అండ్ అలానే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మీకు కనిపిస్తూ ఉంది కదా అలకనంద రివర్ అయితే వస్తుంది. 2 నదులు వచ్చి ఇక్కడ మీకు చూడండి సంగమం అయితే అవుతా ఉంది కదా. ఈ ప్లేస్ని ఏంటంటే దేవప్రయాగ్ అయితే అంటారు. ఇక్కడ నుంచే మనకి ఏంటంటే గంగామాత పుట్టి ఇలా ముందుకైతే ప్రవహిస్తూ అయితే ఉంటుంది. ఎంత అద్భుతంగా అయితే ఉందో చూడండి. కింద నుంచి పైకి వచ్చే లోపల అయిపోయింది. ఒక్కసారి ఏంటంటే పరిగెత్తుకుంటా వచ్చేసాం. నేను మా వాడు ఒక్కసారి పైకి వచ్చేసరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఒక్కసారి ఏంటంటే గాలి తోలలేదు, ఏదో అయిపోయింది. అందువల్ల ఏంటంటే మొహానికి నీళ్లు కొట్టుకుంటే కొంచెం మంచిగా అయితే అయింది. ఇక్కడ మనకి ఆన్ ద వేలో మనకి తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. అన్న మీ పేరు? ఉదయ్. చిన్న నీ పేరు? మా మీ పేరు? ప్రియాంక. ఎవరు? నానమ్మ. అమ్మ మీ పేరు? లక్ష్మి. ఓకే, వీళ్ళంతా మన వీడియోస్ అయితే చూస్తారు. థ్యాంక్స్ అన్న. అయిపోయిందా? చార్దాం అయిపోయింది. ఎట్లా అనిపించింది? ఓకే ఓకే. ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాం లాస్ట్ టైం చెప్పినట్టు. హైట్కి వచ్చినప్పుడు ఆక్సిజన్ ప్లస్ మంచి డ్రెస్సెస్. థ్యాంక్స్ అన్న. మొత్తం మంచిగా అయితే అయిపోయింది. సరే జాగ్రత్త అన్న. సేఫ్. ఓకే డన్. బాయ్. దేవప్రయాగ్ చూసుకున్న తర్వాత ఇంక మళ్ళీ ముందుకైతే వెళ్తా ఉన్నాం. మనకు అందవే వెళ్ళేటప్పుడు శ్రీనగర్ అయితే వస్తుంది. ఉత్తరాఖండ్లో శ్రీనగర్ కూడా ఒక పెద్ద సిటీ అని అయితే చెప్పుకోవచ్చు. శ్రీనగర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకేంటంటే దారిదేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. పక్కాగా మీరు ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు పక్కాగా మనం దర్శనం అయితే చేసుకోవాలి. దారిమాత టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ కూడా కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే రేపు మనం కేదార్నాథ్ అయితే ఎక్కాలి కదా, ట్రెక్కింగ్ అయితే చేయాలి కదా. ఇదంతా కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయితే అవుద్ది. దూరంగా చూడండి రివర్ మిడిల్లో అయితే కనిపిస్తూ ఉంది కదా, అదేనండి దారిదేవి అమ్మవారి టెంపుల్. చూడండి అలకనంద రివర్ మిడిల్లో ఉండడం అయితే జరిగింది. చూడండి అక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దాని మీద వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. మనం దాదాపు కిందకి నడుచుకొని పోయి మనం ఏంటంటే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇక్కడ స్టెప్స్ అయితే లేవు, మొత్తం స్లోప్గా అయితే ఉంది. దిగేటప్పుడు దిగేయచ్చు కానీ ఎక్కేటప్పుడే రా నాయన దోలు తిరిగిపోద్ది. ఇక్కడ కూడా ఏంటంటే గుర్రాలు అయితే ఉంటాయి. మీరు రావాలనుకుంటే గుర్రాల్లో కూడా అయితే రావచ్చు. భయ్యా కిतना భయ్యా ఏక ఆద్మీకి లియే నీచే ఊపర్ 200. ఓకే, ఇక్కడ మీరు గుర్రాల్లో కూడా వెళ్ళొచ్చు. 200 రూపాయలు అయితే తీసుకుంటారు కింద నుంచి పై దాకా. పైనుంచి కిందకి, కింద నుంచి మళ్ళీ పైకి. ఇక్కడ కూడా చూడండి మొత్తం మార్కెట్ ఏరియా అయితే ఉంది. మీరు ఏదన్నా పూజ సామాగ్రి కానీ లేదంటే ఇంట్లోకి దేవుడు పటాలు కానీ అన్నీ అయితే ఇక్కడైతే తీసుకోవచ్చు అమ్మవారి. ఇలా కొంచెం ముందుకు నడుచుకొని పోయామనుకోండి మనకి టెంపుల్ అయితే వస్తుంది. అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు దారిదేవి అమ్మవారిది. మెయిన్గా అమ్మవారు వచ్చేసి రోజులో 3 విధాలుగా కనిపిస్తారు. ఉదయాన్నే వచ్చేసి మనకి బాలిక రూపంలో కనిపిస్తారు. మధ్యాహ్నం ఆ టైంలో వచ్చేసి యువత రూపంలో కనిపిస్తారు. సాయంత్రం ఆ టైంలో ఏంటంటే ముసలావిడైతే ఉంటుంది కదా, ఆ రూపంలో అమ్మవారి రూపం అయితే మారుతూ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా నేను మీకు ఇంకో విషయం కూడా అయితే చెప్పాలి. 2013లో కేదార్నాథ్లో ఫ్లడ్స్ అయితే వచ్చి మొత్తం నాశనం అయిపోయి చాలా ప్రాణ నష్టం అండాలని ఏంటంటే ఆస్తి నష్టం అయితే జరిగింది కదా. మెయిన్గా ఫ్లడ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దారి అమ్మవారి టెంపుల్ ప్రెజెంట్ ఇక్కడైతే ఉంది కదా. యాక్చువల్గా ఏంటంటే 2013 బిఫోర్ ఏంటంటే వరదలు రాకముందు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఒక హైడ్రో పవర్ ప్లాంట్ అయితే కట్టాలని అయితే అనుకుంటా ఉన్నారంట. దానికి సంబంధించి అమ్మవారి టెంపుల్ని ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే మార్చారు. అలా మార్చిన కొద్ది గంటల్లోనే భయంకరంగా వర్షం పడి మొత్తం కొండ చర్యలు విరిగిపడి మొత్తం కేదార్నాథ్ కానీ ఉత్తరాఖండ్ కానీ చాలా అంటే చాలా డ్యామేజ్కి అయితే గురైంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారిని ఏంటంటే యథాస్థానంలో పెట్టడం అయితే జరిగింది. అప్పుడు ఏంటంటే వరదలు అయితే కంట్రోల్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి మీకు బోటింగ్ కూడా అయితే ఉంటుంది. మీరు ఎవరైనా బోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ అలకనంద రివర్ మీద మీరు బోటింగ్ కూడా అయితే చేయొచ్చు.
దారిదేవి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇద్దండి ముందుకైతే వెళ్తా ఉన్నాం. ఆన్ ద వే చూడండి ఇక్కడ చాలా టన్నల్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. వన్స్ కానీ ఇక్కడ టన్నల్స్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంత మనకి జర్నీ టైం కూడా అయితే పట్టదు. చాలా కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా ఏంటంటే మనకి తక్కువ అయితే అవద్ది. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనిపిస్తే ఇక్కడ చూడండి లంచ్ అయితే చేస్తూ ఉన్నాం. మావోడైతే చూడండి ఏం ఆర్డర్ పెట్టుకున్నాడో, మనోడేందో దాల్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. నేను చూడండి చోమీన్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నా. ఏదో ఒకటి లైట్ ఫుడ్ తింటే సరిపోద్ది. ఆ రెస్టారెంట్లో తినేసి కొంచెం ముందుకు రాగానే మనకి వచ్చేసి రుద్రప్రయాగ్ అయితే ఉంటుంది. ఈ రుద్రప్రయాగ్లో వచ్చేసి బద్రీనాథ్ నుంచి అలకనంద రివర్ అయితే వస్తుంది. అండ్ అలానే వచ్చేసి మనకి కేదార్నాథ్ నుంచి మందాకి రివర్ వచ్చేసి ఇక్కడ మనకి సంగమం జరిగి అలకనంద రివర్గా ఏంటంటే మనకి దేవప్రయాగ్ అయితే వెళ్ళద్ది. ఆ పక్కన కనిపించేది మీకు వచ్చేసి అలకనంద రివరు, ఈ పక్కన కనిపించేది మీకు మందాకిని రివరు. ఆ పక్కన రివర్ అయితే ఉంది కదా మొత్తం మట్టి కలర్లో ఉంది చూడండి, అది మనకి ఆ వాటర్ వచ్చేసి బద్రీనాథ్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఏ విధంగా మొత్తం రుద్రప్రయాగ్ ఉందో, చాలా ఇల్లులు కూడా మంచిగా అయితే ఉందబ్బా, మంచిగా డెవలప్ అయింది ఈ ఏరియా కూడా. అండ్ ఈ పక్కన మనకు వచ్చేసి కేదార్నాథ్ నుంచి మందాకిని రివర్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ రెండు నదులు సంగమం జరిగిన తర్వాత అలకనంద రివర్ వచ్చేసి దేవప్రయాగ్ అయితే ఉంది కదా అక్కడికైతే వెళ్తుంది. రోడ్డు పక్కనే వెహికల్స్ పెట్టుకొని అందరు ఇక్కడ నుంచి వ్యూ అయితే చూస్తారు. మీరు ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే ఫ్రూట్స్ అవి కూడా అయితే దొరుకుతాయి. ఇంక ఇక్కడ నుంచి చూడండి ముందుకైతే స్టార్ట్ అయ్యాము. మీకు టన్నల్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారని అయితే చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఎంత పెద్ద టన్నల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో. ఇవన్నీ కంప్లీట్ అయింది అనుకోండి మనకి జర్నీ అనేది చాలా అంటే చాలా త్వరగా అయితే అయిపోద్ది. అండ్ సేఫ్గా కూడా మనం అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ టన్నల్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కొన్ని ప్రమాదాలు కూడా అయితే జరిగాయి. ఫైనల్గా మనం వచ్చేసి గుప్త కాశీకి అయితే రావడం అయితే జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మనం మంచాల ముసాఫిర్ అనే ట్రావెల్ ఏజెన్సీతో ఇక్కడికైతే వచ్చాం కదా. వీళ్ళది ఏంటంటే ఇక్కడ రిసార్ట్ అయితే ఉంది. రిసార్ట్ అంటే అంత సూపర్గా అయితే ఏం కాదు. ఇక్కడ అంతా ఏంటంటే ఇక్కడ ఫార్మ్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ అవన్నీ తీసుకొని వీళ్ళు ఏంటంటే ఒక టెంపరీగా కొన్ని ఏంటంటే ఒక రిసార్ట్ టైప్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలాంటి వాటిలో మనకి ఏంటంటే ఇవ్వడం అయితే జరిగింది. కేదార్నాథ్ మనం ట్రెక్కింగ్ చేయాలి అంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం సోన్ప్రయాగ్ వరకు అయితే వెళ్ళాలి. దాదాపు ఈ గుప్త కాశీ నుంచి సోన్ప్రయాగ్ వచ్చేసి ఒక 30 to 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా పైన అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ ఒక ఇండివిజువల్ రూమ్ అయితే ఉంది, ఈ పక్కన ఒక ఇండివిజువల్ రూమ్ అయితే ఉంది. సో మొత్తం ఏంటంటే ఒక ఫామ్ ఏరియా తీసుకొని ఇక్కడ అంతా చూడండి ఇవంతా కూడా ఏంటంటే ఐరన్తో టెంపరీగా చేయడం అయితే జరిగింది. వీళ్ళు దాదాపు ఏంటంటే ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత డిన్నర్ అయితే చేసి అక్కడ ఏంటంటే లిటిల్ బిట్ మనకి ఏంటంటే కొంచెం బ్రీఫింగ్ అయితే ఇచ్చారు. ఇంతటితో ఏంటంటే ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. రేపు ఏంటంటే మనం కేదార్నాథ్ ట్రెక్కింగ్, కేదార్నాథ్ దర్శనం అదంతా కూడా ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియో అయితే షూట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం దర్శనం నేను చేసుకుంటాను, మీకు కూడా అయితే చూపిస్తాను. హర్ హర్ మహాదేవ్. ఇంతటితో వీడియో అయితే ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. జై హింద్.